ఇక తెలంగాణ, ఏపీలకు భారీ వర్ష సూచన. ఇక ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ. ఇక హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇక వారాంతపు సెలవు రోజుల్లో కురిసిన వర్షాల కొనసాగింపుగా సోమవారం మరియు వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని వాతావరణ శాఖ అంటే ఐఎండీ హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇక హైదరాబాదుతో పాటు దాని సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాదు, వరంగల్లు మరియు హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని తెలిపారు. మంగళవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఇక కొమరంభీము, ఆసిమాబాదు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర, భూపాలపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా వర్తిస్తుండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇదిలా ఉండగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోనూ సోమవారం, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాదులో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం ఆకాశం మేఘావృతమయ్యి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. నేడు మేఘావృతమైన వాతావరణంతో పాటు పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈదురు గాలులతో పాటు వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.